ఇది 10వ డైరీ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావం తర్వాత 2012 నుంచి వరుసగా తీస్తున్న ఇది 10వ వార్షికోత్సవం సందర్భంగా డైరీ రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే పెద్ద ఎత్తున ఒక సభను కూడా నిర్వహించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం 10వ వార్షికోత్సవం సందర్భంగా. డైరీ ఆవిష్కరణ చేసినటువంటి రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ ఎప్పుడూ ఈ ముఖ చిత్రంతోనే వస్తుంది. 10 సంవత్సరాలుగా షహీద్ షోయబుల్లా ఖాన్ యొక్క ముఖ చిత్రం ద్వారా మేము డైరీని వేస్తా ఉన్నాం. షహీద్ షోయబుల్లా ఖాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి, ఈయన గొప్పతనాన్ని అంటే దేశ స్వాతంత్ర్యం కోసం నాడు జర్నలిస్టులు చేసినటువంటి పోరాటాన్ని గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా షహీద్ షోయబుల్లా ఖాన్ అంటే ఎవరు, ఆయన చేసినటువంటి త్యాగం ఏంటి అనేది తెలియనటువంటి పరిస్థితులలో మేము 2012లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా షహీద్ షోయబుల్లా ఖాన్ ఆదర్శంగా తీసుకుంటూ ఈ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ని స్థాపించడం జరిగింది. మన అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఏ రకంగా ఉంది, ఎంత మేర కష్టపడ్డం, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇలా జర్నలిస్టుల పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలు వస్తున్నాయి అనగానే సార్ కదులుతాడు, జర్నలిస్ట్ అని పిలుస్తాడు. కొడుకు ఒకసారి, అల్లుడు ఒకసారి, నాయకు ఒకసారి జర్నలిస్టులతో మాట్లాడతారు. ఏమో జరిగిపోతుంది, జర్నలిస్టులకు ఏమో ఒరుగుతున్నాయి, ఇండ్లు వస్తాయి, కార్డులు వస్తాయి, మన హెల్త్ కార్డులు వస్తాయి. ఈ రకంగా ఒక భ్రమ కల్పించేటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా మనకు జరుగుతూనే ఉన్నది. మన కృషి మూలంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కొట్లాడినటువంటి మూలంగా ఇలా చిన్న పత్రికలకు యాడ్స్ వస్తున్నాయంటే కొద్దిగా గొప్ప చిన్న పత్రికలకు సంతృప్తికరంగా కూడా యాడ్స్ రావట్లే, ఏదో కొద్దిగా గొప్ప వస్తున్నాయంటే కూడా వాటికి కారణం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మేము చేసినటువంటి మనమందరం చేసినటువంటి పోరాటమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియదు. ఇటీవలనే ఒక సమావేశం కూడా జరిగింది. అల్లం నారాయణ గారు తమ జోకుడు సంఘాలందరినీ పిలుచుకొని ఒక సమావేశం పెట్టి అందరికీ మేము ఇండ్లు ఇస్తున్నాము, జర్నలిస్టులు అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పి ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. మరి ఆయన అడుగుతా ఉన్నాను, 5,000 కిలోమీటర్లు రాష్ట్రంలో బస్సు యాత్ర చేసినాం. ప్రతి సందర్భంలో అల్లం నారాయణ గారికి పోయి వినతి పత్రాలు ఇచ్చినాం. జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాడినాం. అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వము అని చెప్పి అడిగినాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. ప్రశ్నించేవాడిని పిలిచి మాట్లాడతారా, బూట్లు చూడ్చేటోళ్ళని పిలిచి మాట్లాడతారా? ఇలా ఎవరిని పిలిచి మాట్లాడినావు, ఏం చెప్పినావు? మరి మా సంఘానికైతే మాకైతే ఇన్విటేషన్ రాలే, మమ్మల్ని పిలిచి మాట్లాడలే. కొట్లాడుతుంది మేమైతే అక్కడ మాట్లాడుకున్నది జోకుడు సంఘాలతో కూర్చొని నీకింత నాకింత అని చెప్పి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. అది కూడా అవాస్తవం. ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా ఈ ప్రభుత్వం దిగిపోయే లోపు ఒక్క గజం జాగా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇచ్చే అవకాశం లేదు. కేవలం మసిపూసి మారిగాయ చేసి మభ్యపెట్టడం కోసం జరుగుతున్నటువంటి తంతే అని చెప్పి జర్నలిస్టులు గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మరి అసెంబ్లీలో మాట్లాడేందుకు చాలా మంది, మా రఘునందన్ కూడా మన జర్నలిస్టుల వైపున మాట్లాడిండు. మరి అప్పుడు సమాధానం రాలే. మరి మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ద్వారా ఒక తీర్పు వచ్చింది. జేఎన్జే కమిటీలో ఉన్న ప్రతి సభ్యుడికి స్థలం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పును పెండింగ్ లో పెట్టడం కోసం మిగతా జర్నలిస్టులను అందరినీ కూడా నేను సమానంగా చూస్తున్నా అని చెప్పి ఏదో ఒకటి చెప్పడం కోసం, మభ్యపెట్టడం కోసం ఇలా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ స్థలాలు ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడనే మా బాబురావు ఉన్నాడు. కామారెడ్డిలో ఇచ్చిన స్థలాలను గుంజుకున్నారు. ఇప్పటిదాకా వాళ్ళకి మళ్ళా గజం జాగా ఇయ్యలే. కానీ ఖమ్మంలో పోయి స్థలాలు ఇస్తా అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేసిండు. ఖమ్మంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పి. గజ్జి టౌన్ లో అత్యంత విలువైనటువంటి జర్నలిస్టులకు ఇచ్చినటువంటి స్థలాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని గుంజుకొని జర్నలిస్టులకు ఊరవుతల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి పోరాడంగా తమకు నచ్చిన కొందరు జర్నలిస్టులకు ఇచ్చిండ్రు. ఇంకా చాలా మంది జర్నలిస్టులకు అక్కడ ఇళ్ల స్థలాలు రాలే, ఇండ్లు రాలే. ఇట్లా చెప్పుకుంటా పోతే మరి వరంగల్లో కురిచేసుకొని కూర్చుంటా అని చెప్పిండు, భూపాలపల్లిలో చెప్పిండు. చాలా దగ్గరలలో ఇక్కడ మేము కురిచేసుకొని కూర్చొని వరంగల్ అయితే జర్నలిస్టులకు హైదరాబాద్ జర్నలిస్టులు అసూయపడే విధంగా ఇక్కడ జర్నలిస్టు కాలనీ కట్టిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ మాటను మర్చిపోయి ఇప్పుడు మళ్ళా ఒక కొత్త డ్రామా, కొత్త యాక్షన్ మొదలు పెట్టిండు. అదే ఏంటంటే జర్నలిస్టు సంఘాలు అందరితో మాట్లాడుతున్నా తెలంగాణలో ఉన్న అందరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పి ఒక కొత్త వ్యవహారం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇవాళ ఎవరన్నా మాట్లాడితే మేమేమన్నా మాట్లాడితేనో రాస్తేనో మాకు ఇంటి స్థలం రాదేమో అనేటువంటి ఒక బాధతోటి ఇలా రాయకుండా ఉంటారు, నా గురించి మాట్లాడకుండా ఉంటారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా ఉంటారు అని చెప్పి ఒక
భ్రమ కల్పించడం కోసం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. కానీ మేము చెప్తా ఉన్నా, నేను ఇక్కడ ప్రెస్ క్లబ్ ద్వారా ఈ సమావేశం ద్వారా చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల లోపు ఒక్క జర్నలిస్ట్ కూడా జేఎన్జే హౌసింగ్ సొసైటీకి మినహాయిస్తే దానికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అమలు చేయాలి. చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోయి కూడా అమలు చేసుకునేటువంటి శక్తి జర్నలిస్టులకు ఉన్నదని చెప్తా ఉన్నా. దాన్ని మినహాయించి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఒక గజం జాగా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లేదు. దయచేసి ఈ ప్రలోభాలకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసగారితనానికి మోసపోవద్దని చెప్పి నేను ఒక్కసారి మన తెలంగాణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా చాలా మందిని మోసం చేయడానికి ఒకవైపు అధికారంలో ఉన్న సంఘం, ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్న సంఘం, ఇలా తేడా ఏం లేదు. ఒక సంఘాన్ని హరీష్ రావు జాతాడు, ఒక సంఘాన్ని కేటీ రామారావు జాతాడు. వీళ్ళిద్దరికి ఒకటి కేటీ రామారావు సంఘం, ఒకటి హరీష్ రావు సంఘం. వీళ్ళిద్దరూ ఈ ప్రభుత్వానికి తొత్తు సంఘాలే తప్ప ఒక్కనాడు కూడా నోరు తెరిచి మాట్లాడేటువంటి పరిస్థితి అలా ఈ సంఘాలకు లేదని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నా. ఒక్కరు కూడా కొట్లాడిన వాళ్ళు లేరు. అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోతే నీకు ఎన్ని నాకెన్ని చెప్పి పంచుకున్నారు తప్ప చిన్న పత్రికలకు అక్రిడేషన్ కార్డులు ఎందుకు ఇవ్వరు, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కొట్లాడిన సంఘం ఏదైనా ఉంటే అది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. చిన్న పత్రికలకు ఎందుకు యాడ్స్ ఇస్తలేరు అని చెప్పి కొట్లాడినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే అది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. ఇవాళ మా పక్షాన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారనేది పక్కన పెడితే అందరూ మా పక్షానే ఉన్నారు, మా వైపున చూస్తా ఉన్నారు. ఇవాళ ఎందుకని నా పక్కన వస్తలేరంటే కప్పర్ ప్రసాద్ పక్కన నిలబడితే ఇంటి స్థలం రాదేమో, అక్రిడేషన్ రాదేమో, అల్లం నారాయణ గారు ఏమన్నా అనుకుంటారేమో, అమర్ సార్ ఏమన్నా అనుకుంటారేమో, ఇట్లా రకరకాలటువంటి బాధలతోటి కొంతమంది మా వైపున రావడానికి ఇబ్బందులు పడుతుండొచ్చు. మేము అందరినీ కూడా రమ్మని మేము అడగట్లేదు. ఎందుకంటే కొట్లాడే ధైర్యం ఉన్నోడే, యుద్ధం చేస్తా అనుకున్నోడే సైన్యంలో ఉండాలి. పిరికి పందాలు భయపడేటోళ్ళు సానుభూతి పరంగా ఉండాలి, కానీ సైన్యంలో ఉండొద్దు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అనేది ఒక సైన్యం. ఈ సైన్యం ఈ ప్రభుత్వాన్ని కూల్చేదాకా, అవినీతి ప్రభుత్వాన్ని కూల్చేదాకా, అక్రమాల ప్రభుత్వాన్ని కూల్చేదాకా, జర్నలిస్టులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాన్ని కూల్చేదాకా, 1200 మంది అమరుల ప్రాణాలను వాళ్ళ కుటుంబాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేదాకా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఒక సైన్యం, ఒక యుద్ధం. ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ యుద్ధంలో సైనికులకు మాత్రమే స్థానం తప్ప సానుభూతికారులు బయట ఉండి చూడండి. మేము విజయం సాధించిన తర్వాత మాకు దండలేయడానికో చాల్వాలు కప్పడానికో రండి, కానీ పోరాటంలో మాత్రం ధైర్యవంతులుగా నా ఎంబడి ఉన్నారు సైనికులుగా ఉండి పోరాటం చేయాలి. అట్లాంటి వాళ్లే పిడికడు మందైనా చాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అట్లాంటి వాళ్ళందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఇప్పుడు అమ్మ న్యూస్ ఛానల్ చైర్మన్, భారతీయ జనతా పార్టీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారు, వీరు చాలా పెద్దగా చదువుకున్నటువంటి వ్యక్తి. మరి అంటే గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి తన స్వశక్తితోటి ఉన్నత విద్య అభ్యసించి విదేశాలకు పోయి చదివి ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యక్తి. అట్లనే మన జర్నలిజం రంగంలో కూడా ప్రవేశించి ఈరోజు అమ్మ అనేటువంటి ఒక టీవీ ఛానల్ ని నిర్వహిస్తా ఉన్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జర్నలిస్ట్ మిత్రులందరికీ, అలాగే మన గౌరవ ముఖ్య అతిథి, పేదల తరపున అసెంబ్లీలో బయట ప్రశ్నించే గొంతుక గౌరవల్లే శ్రీ రఘునందన్ రావు గారికి, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు శ్రీ కప్పర ప్రసాద్ గారికి, అట్లే కర్టసీ రఘునందన్ అన్న నోట్స్ స్వామి గారికి, దాసన్న గారికి, నర్సన్న గారికి, మిగతా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గురువారెడ్డి గారికి, భారత్ టుడే చైర్మన్ గురువారెడ్డి గారికి, మిగతా వాళ్ళందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జర్నలిస్ట్ వృత్తి ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఇంటలెక్చువల్స్ వచ్చే వృత్తిలో, ఇంత పవిత్రమైన వృత్తిలో ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ వైపు పోతున్నారు. ఛానళ్ళకి కంటెంట్, పేపర్లకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలకి కంటెంట్ కూడా సరిగా రావట్లేదు. ఎందుకంటే మీ జనరేషన్ మీరెంతో డేరింగ్ స్టెప్స్ తీసుకొని జర్నలిజం వృత్తిలోకి వచ్చిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ అటువంటి వాళ్ళు ఎందుకు తయారవ్వట్లేదంటే మీ వృత్తిలో ఉన్నటువంటి
ఎంతో రిస్క్ తీసుకొని కష్టపడి ప్రాణాలకు తెగించి చాలా సందర్భాలలో ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక వార్త రాయాలంటే వందలాది సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. జర్నలిజం వృత్తిని, జర్నలిస్టుల్ని సోషల్ సైంటిస్ట్, సామాజిక శాస్త్రవేత్తలు అంటుండే. అట్లాంటి వృత్తిని ఇప్పుడు ఒక రిస్క్లో, ఒక ప్రమాదంలో పడింది. ఎందుకు పడింది? ఆ సమకాలీనటువంటి కాంటెంపరీ పరిస్థితులు ఏదో మీ అందరికీ తెలుసు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీ పోరాటం, మీరు చేసేటువంటి మీ కలం ఆగిపోతే కోట్లాది మంది పేదల గొంతు ప్రశ్నించడం ఆగిపోతుంది. మీ కలం రాయడం మానేస్తే మరి ప్రజలకి ప్రశ్నించే దిక్కెవరు? మీ కలం రాస్తూనే ఉండాలా? మీ ప్రయాణం సాఫీగా సాగుతూనే ఉండాలా? అప్పుడే మరింత కొత్త మంది ఈ జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించడానికి ఒక సామాజిక సైంటిస్ట్, సామాజిక శాస్త్రవేత్తలుగా పల్లెటూర్ల, పట్టణాలలో పేద ప్రజల గొంతు వినిపించడానికి మరింత వృత్తి నిపుణులు, ప్రొఫెషనల్లీ స్కిల్డ్ జర్నలిస్ట్ రావాలి. ఇది నా ఆకాంక్ష. నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టే, రైతు కుటుంబంలో పుట్టే. ఇప్పటికి మా నాయన వ్యవసాయం చేపిస్తాడు. ఆదిలాబాద్ లో ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టినా. ఆ తర్వాత ఇక్కడే జేఎన్టీయూలో బీటెక్ చేసిన, ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇక్కడే ఎంబీఏ పూర్తి చేసిన. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వరల్డ్స్ లార్జెస్ట్ 23rd లార్జెస్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్లీట్ చేసి అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినా. దేవుడి దయతో అమెరికాలో దాదాపు 1670 మంది సాఫ్ట్వేర్ నిపుణులు నా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఇండియాలో దాదాపు 670 మంది ఇండియాలో పనిచేస్తున్నారు. ఇంతమంది పోషిస్తూ చిన్నప్పటి నుంచి ప్రజా జీవితం అంటే చిన్న అచ్చు నిఖార్సైనటువంటి పల్లెటూరు పిల్లగాని నేను. పల్లెటూరులో పుట్టినాం. అందరిని వరుసలతో పిలిచేది, అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం ఉండేది. సో ఏదైనా ఒకటి మనం ప్రాంతానికి చేయాలని దాదాపు 3.5 సంవత్సరాల కింద అమ్మా న్యూస్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ని స్థాపించి ఇప్పుడు దాదాపు 53 లక్షల కేబుల్ బాక్సులలో, ప్రతి పల్లెటూర్లలో 53 లక్షల కేబుల్ బాక్సులలో అమ్మా న్యూస్ ప్రసారం అవుతోంది. దాదాపు 2 కోట్ల మందికి, 15 లక్షల మందికి చేరువగా అమ్మా న్యూస్ ఉంది. దీన్ని ఇంత బాగా చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులకి, మా స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు, వారందరికీ పేరు పేరున ఛానల్ ని ఇంత బాగా తీసుకెళ్ళింది మీ వృత్తి నైపుణ్యమే, మీ ప్రొఫెషనల్ స్కిల్డ్. ఇంకా ఇది జస్ట్ చిన్న ఇంట్రడక్షన్. బట్ ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నా, జర్నలిస్టులందరికీ కూడా, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే, కనీసమైనటువంటి ఆరోగ్య బీమాని, మెడికేడ్ పాలసీని జర్నలిస్టు కుటుంబీకులందరికీ వర్తించే విధంగా అమలు చేయండి. ఫస్ట్ ఒక సింపుల్ థింగ్, బేసిక్ థింగ్స్, అది కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రిడియేషన్ కార్డ్స్ చిన్న ఛానల్స్ కి, చిన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ఇవ్వకుండా మోసం చేస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ లాంటి రిమోట్ ఏరియాలు, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి రిమోట్ ఏరియాలలో జర్నలిస్టులకి, కెమెరామెన్లకి, అందరు మిత్రులకు కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా నిలబెట్టుకోండి. కేసీఆర్ గారు, ఈ ప్రభుత్వం, మనం అందరం ఏమి 100 ఏళ్ళు తర్వాత బతికే పరిస్థితి లేదు, కనీసం 100 ఏళ్ల వరకు కూడా బతుకుతాం లేదు. ఉన్న కాలంలో అయినా కనీసం ఈ జర్నలిస్టులు మీ పేరుని, మనం చనిపోయిన తర్వాత అయినా కూడా జర్నలిస్టులు మా పేరుని ఫలానా ముఖ్యమంత్రో ఫలానా మంత్రో ఈ స్థలాల్ని ఇప్పించిండి అన్నటువంటి ఒక పేరున తెచ్చుకోండి. ఇప్పుడు కూడా ఆత్మస్తుతి, పరనింద ఈ 2 పనికిరావు. జర్నలిస్టు సోదరులందరికీ కూడా ఇంటి స్థలాలు, అలాగే పేద జర్నలిస్టులు, అందరూ పేద జర్నలిస్టులే, వీళ్ళందరికీ కూడా పక్కా ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వమే స్వయంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలా. అలాగే జర్నలిస్టులకు కూడా
కూడా ఒక ప్రొఫెషనలిస్ట్ పీపుల్, ఒక సామాజిక పవిత్రమైనటువంటి వృత్తి చేస్తున్నటువంటి వీళ్ళందరికీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక కనీస పెన్షన్ వచ్చేటట్టుగా ప్లాన్ చేయాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎంతో మంది పేదల జర్నలిస్టులకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే జర్నలిస్ట్ పిల్లలందరినీ చదువుకోవడానికి గురుకులాలలో వాళ్ళకు ఒక స్పెషల్ కోటాని కేటాయిస్తారా, లేదంటే సపరేట్ గురుకులం పెడతారా? వాళ్ళ పిల్లల్ని ఉచితంగా చదివించడానికి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరెంత రిస్క్ ఉన్నా మీ ప్రాణాలకు తెగించి పోరాడి ఈ ఒక వార్త రాయడానికి ఎన్ని బెదిరింపు కాల్స్ వస్తాయో మీ వృత్తిలో ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు. ఈ వృత్తి ఎంత డేంజరస్ అయిందో, ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో పులి మీద స్వారీ చేస్తున్నారో నేను ప్రత్యక్షంగా చూసిన, మా స్టాఫ్ ని కూడా చూసిన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క వార్త రాస్తే నిజమైనటువంటి వార్తను కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నది. మీరందరూ కూడా ప్రశ్నించే గొంతుకగా ఉండాలని, పేదల తరపున ఇలాగే మీ పోరాటం చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఇదే కోరుకుంటా ఉంటారు, అంటే మనం ప్రశ్నించే గొంతులుగా ఉండాలి, ప్రశ్నించాలి అని చెప్పి. ప్రశ్నిస్తే సమస్యలు కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు. ఆ సమస్యల్ని చాలా ఎదుర్కొన్నాం కూడా ఇప్పటిదాకా. అదే ప్రతిసారి కపూర్ప్రసాద్ ఎప్పుడు మాట్లాడినా ఈ ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటాడేంది, ఈయన కూల్చే శక్తి ఎక్కడిది అని చెప్పి. ఎందుకు అంటున్నాం ఆ మాట అంటే, ఈ ప్రభుత్వాన్ని తెచ్చిందే మేము, కట్టినోనికి కూడగొట్టుడు తెలియదా? ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి ప్రజలకు తెలంగాణ అంటే ఏందో చెప్పి తెలంగాణ కోసం కొట్లాడాలి అని చెప్పి ఒక భావ వ్యక్తీకరణ తీసుకుపోయి ప్రజల యొక్క భావోద్వేగాలని తెలంగాణ వైపు మళ్ళింది ఎవరంటే అది స్పష్టంగా తెలంగాణ జర్నలిస్టులుగా మేమే. అంటే మేము చేయడం ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. మేము నమ్మి నానబోస్తే పుచ్చిబూరలేని అంటారు. అట్లా ఈ ప్రభుత్వాన్ని నమ్మినాం, ఆశపడ్డాం. తెలంగాణ వస్తే జర్నలిస్టులకు ఏమైనా జరుగుతుందేమో, జర్నలిస్టుల జీవితం బాగుపడతాయేమో, చిన్న పత్రికలకు అవకాశం వస్తుందేమో అని. కానీ జరగలే. అప్పుడేవైతే పత్రికలు, అప్పుడు టీవీ ఛానళ్ళ పెద్ద ఛానళ్ళ ఒక పాట వచ్చేది, ఓ రోరి తెలువడా మనకెందుకు ఈ అడ్డగోడ అని చెప్పి ప్రతి దాంట్లో ఎవ్రీ 2 నిమిషాలకు ఆ పాట వేసి అడ్డగోడ, అది తెలంగాణ అనేది ఒక పెద్ద అడ్డగోడ, ఈ గోడు ఉండొద్దు, మొత్తం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి అప్పుడు మాట్లాడిన వాళ్ళకే ఇప్పుడు బెనిఫిట్లు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు జై తెలంగాణలందరికీ ఇప్పుడు అవమానాలు, అన్యాయాలు, నష్టాలే జరుగుతున్నాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా స్పష్టంగా ప్రభుత్వాన్ని తెచ్చినాం మేమే, ప్రభుత్వాన్ని దించుతాం మేమే అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఆ వైపున జర్నలిస్టులు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మా యూనియన్ IFWJ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నరసింహ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాము. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే గారు రఘునందన్ రావు గారికి, మరియు భారత్ టుడే చైర్మన్ గురువారెడ్డి గారికి, మరియు అమ్మ న్యూస్ ఛానల్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి గారికి, మరియు మా సభ అధ్యక్షులు మరియు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కపూర్ప్రసాద్ గారికి, మరియు నా కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా జర్నలిస్టుల కోసం మన తెలంగాణ పోర్ నడుస్తున్నప్పుడు 2012లో ఫస్ట్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అని చెప్పేసి ఒక యూనియన్ స్థాపించిన కపూర్ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో యూనియన్ స్థాపించాము. ఆ రోజు తెలంగాణ కోసం ఫస్ట్ ఏది కర్ణాటకలో ఆ రోజు మన సెంట్రల్ మినిస్టర్ మల్లికార్జున ఖార్గే గారి సభని బైకట్ చేసి జై తెలంగాణ అని చెప్పి ఒక నినాదం ఎన్నుకున్నది మొట్టమొదటి యూనియన్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. అప్పటి నుంచి యుద్ధమాలు చేస్తా ఉన్నాం. సమస్యలు ప్రజా సమస్యల గురించి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినాం. ఆ ప్రజా సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధితో వివరించేలా చేసినాం. అందుకని అంతేకాకుండా మన తెలంగాణ ఇష్యూ కోసం లాస్ట్ టైం మనకు 2019లో
ఐఎఫ్డబ్ల్యూజే మీటింగ్ శ్రీలంకలో జరిగినండే. శ్రీలంకలో జరిగితే కూడా ఆ రోజు ఇక్కడ కలెక్టర్గా ఉన్న ముత్తరామన్ అని చెప్పేసి ఆయన మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, ఆయన కూడా తెలంగాణ ఏం మారింది, తెలంగాణ బాగా అయింది, ప్రత్యేక తెలంగాణ వచ్చింది, ఇంకా అంతా హ్యాపీ కదా అని చెప్పేసి అంటే ఆయనతో చిన్న చిట్చాట్లో విషయం చెప్పాం. సార్ తెలంగాణలో రాజకీయం మారింది కానీ ప్రజల సమస్యలు ఏం మారలేవు సార్, ఇంకా సేమ్ అరే ఉన్నాయి అని చెప్పేశాను. అందుకని మన ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అటు ప్రజల సమస్య కోసం కానీ ఇటు జర్నలిస్టుల సమస్య కోసం కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తుంది. కాబట్టి అందుకని ఈ యూనియన్లో నేను ఒక సభ్యుని ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఈ సభకు వచ్చిన అతిథులకి మరియు నా తోటి జర్నలిస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మా హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు శ్రీనివాస్ గారిని మాట్లాడతారు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్య అతిథులు, జర్నలిస్టు నుంచి ఎమ్మెల్యే వరకు ప్రస్థానం సాధించి ప్రజల గళానికి అసెంబ్లీలో ఎత్తుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న యువ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారికి, అలాగే ఆదిలాబాద్ బీజేపీ నేత, అమ్మ న్యూస్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మా యూనియన్ అధ్యక్షులు కప్పర ప్రసాద్ గారికి, సభాధ్యక్షులు, అలాగే భారత్ డే చైర్మన్ గురువారెడ్డి గారికి, మా టీజేయు ప్రధాన కార్యదర్శి స్వామి నరేస్వామి గారికి, జాతీయ ఉపాధ్యక్షులు ఐఎఫ్డబ్ల్యూజే నరసింహ గారికి, సభకు వచ్చినటువంటి సోదర జర్నలిస్టులందరికీ గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ యూనిట్ తరఫున ధన్యవాదాలు, ఆకాంక్షలు, స్వాగతం చెప్తున్నాను. ఈ సందర్భం ఒక చారిత్రక సందర్భం. ప్రతి ఒక్కసారి ఏదైతే తెలంగాణ సాధనలో కీలక భూమిక వహించినటువంటి ఈ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి ఒక్కసారి ప్రతి సందర్భంలో ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ కార్యక్రమాలు చేపడతా ఉంది. జర్నలిస్టు సంక్షేమం కోసం, జర్నలిస్టుల శ్రేయస్సు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. వివిధ సందర్భాల్లో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతున్న ప్రతిసారి గళమెత్తి జర్నలిస్టుల కోసం పోరాడుతూ వస్తున్నాము. దాంట్లో బస్సు యాత్ర అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సంఘటన కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రభుత్వాలు ఎప్పుడైనా వారిని పొగిడే సంఘాలను వెనకేసుకొస్తూ ప్రజల ఆకాంక్షలను, జర్నలిస్టుల ఆకాంక్షలను పక్కదారి పెట్టించే ఒక నైజం ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టడమే నికాసైన జర్నలిజము. గొంతు లేని వారికి గొంత, మరి ప్రజల సమస్యలను ఎప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంచడం మన విధిగా భావిస్తున్నాము. అందులో తొలి అమరుడైనటువంటి నిజాం కాలంలో నిజాం రాజ్యాన్ని నిలదీసినటువంటి ప్రజల తరఫున తన ప్రాణాన్ని కూడా అర్పించినటువంటి షోయబుల్లా ఖాన్, షహీద్ షోయబుల్లా ఖాన్ మనకు స్ఫూర్తిగా మనం ముందుకు సాగుతున్నాం. ఇదే స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్తూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టుకోవాలి. ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమం తెలంగాణను సాధించుకున్నటువంటి ఈ ఫలాలను జర్నలిస్టులకే కాకుండా మనం ముందు వరుసలో ఉండి ప్రజలందరికీ అందగలిగే విధంగా, అందించే విధంగా మనం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మా అధ్యక్షులకు ప్రసాదరావు గారికి, అలాగే అతిథులకు, సభకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్, జై భారత్ మాత. కొట్ట అంటే మనం ఏదో పోయి ఆడ కత్తులు కటాలు పట్టుకొని నిలబడి యుద్ధం చేయడం కాదు. జర్నలిస్టులను సమీకరించి పోరాటం చేయడం. ఇక్కడ మా జనగామ జిల్లా అధ్యక్షులు రమేష్, ఒక్కసారి నిలబడి. రమేష్, అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోతే అడుక్కోలేపోయి, అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోతే కలెక్టర్ మీద పోరాటం చేసినాం, డిఆర్ఓ మీద పోరాటం చేసినాం. ఇప్పుడు మన వాళ్ళందరికీ ఇచ్చింది కదా, పిలిచి అక్రిడేషన్ కార్డులు ఇచ్చి కొట్లాడితే ఈ కొట్లాడి తీసుకుంటే అది మన హక్కు తీసుకున్నట్టు, అడుక్కొని తీసుకుంటే ఎంతసేపు అయినా వాడు వేసినట్టే. కాబట్టి అడుక్కోవడం కాదు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తెలిసింది కొట్లాడమే. అందుకని ఈ సందర్భంగా నేను రమేష్ను, మొత్తం జనగామ యూనిట్ అంతా కూడా అభినందిస్తా ఉన్నా. వాళ్ళు కొట్లాడి అక్కడ అక్రిడేషన్లు సాధించుకోరు. ఇంకొకరు ఇక్కడ మన స్వామి ఉన్నాడు. స్వామి మన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గజ్వేల్ నియోజకవర్గంలో మనకు కాకుండా మిగతా వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తే ఎవరి దగ్గరికి పోయి అడుక్కోలే, కొట్లాడినాం. కొట్లాడితే పిలిచి స్వామికి పట్టా సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఏది హౌసింగ్ కాలనీకి సంబంధించి మనతో పాటు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరికీ కూడా అక్కడ
పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే కొట్లాడితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం భయపడుతుంది, నిజాన్ని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు భయపడతాయి. అబద్ధాలను మాట్లాడితే అబ్యూజింగ్ మాట్లాడతలేము. ఎక్కడ నిజాలు ఏమున్నాయి ఖచ్చితంగా ప్రజల ముందు పెడితే ప్రజలు ఇయ్యాల కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు. ఆ నిజాల్ని బయట పెట్టేటువంటి శక్తి జర్నలిస్టులుగా మనకున్నది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని అదే కొట్లాడడం అంటే, నా భాష కొట్లాడతాము అంటే దాని అర్థం మనం మన హక్కుల్ని మనకున్నటువంటి అవకాశాలని వినియోగించుకోవడం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని అక్రమాల్ని ప్రజల ముందు ఉంచడమే మనం చేయాల్సినటువంటి పని. ఆ వైపున కొట్లాడదామని చెప్పి ఒకసారి అందరినీ కోరుకుంటూ ఇప్పుడు భారత్ టుడే చైర్మన్ గురువారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆపుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా అన్నగారు, ప్రియతమ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు, తర్వాత ఈనాటి విశిష్ట అతిథి శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి గారు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాద్ అన్న, మిగతా కొలీగ్స్ అందరూ, శ్రీనివాస్, ఇక్కడ స్వామి, మన నల్లగామ శ్రీనివాస్ గారు, తర్వాత దాసన్న, వీళ్ళందరికీ క్షమించాలి అందరి పేర్లు కొంచెం. సో విషయం ఏంటంటే, ఇక్కడ ప్రసాద్ అన్న డైరీ ప్రతి సంవత్సరం తీస్తూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరము 10 సంవత్సరాల నుంచి దాదాపు నాకు లాస్ట్ 4 సంవత్సరాల నుంచి ఈ విషయం చూస్తూనే ఉన్నా, నేను గమనిస్తూనే ఉన్నా. ప్రతిసారి జర్నలిస్టుల సమస్యల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, మీరందరూ డిస్కస్ చేస్తూనే ఉంటారు. పనిచేసే యాజమాన్యాలు మారుతాయేమో కానీ మీ సమస్యలు మారుతలేవు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మీ సమస్యలు మారుతలేవు. కేసీఆర్ గారు 2014 కన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఏందో మనందరికీ తెలుసు. జర్నలిస్టులందరికీ కూడా మన ప్రభుత్వం, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేమి సాధిస్తామని ఆశలు కలలు కన్నామో అవన్నీ కూడా దాదాపుగా ఏవి కూడా సాక్షాత్కారం కాలేదు. ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినట్టు భజన చేసే వాళ్లకు ఒక చెట్టు నీడను మాత్రమే బతికే వాళ్ళకు మాత్రమే కొంతవరకు లబ్ధి చేకూరుంటుంది. కానీ సమాజానికి జరగాల్సిన మేలు, జర్నలిజం ద్వారా జరగాల్సిన మేలు జరుగుతుందా లేదా అని మనం ఆలోచించాలి. రెండోసారి ప్రభుత్వం, ఇక్కడున్న ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత జర్నలిస్టుల మీద అట్రాసిటీస్ ఇంకా ఎక్కువ పెరిగినాయి. జర్నలిస్టులకు రావాల్సిన లబ్ధి గురించి మాట్లాడేంత, పోరాటాలు చేసేంత స్థాయి ఎంత కిందికి పోయిందనంటే ఆఖరికి అక్రెడిటేషన్ కార్డుల గురించి కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, సమాజంలో మార్పు కోసం శ్రమించే వాళ్ళు, సమాజంలో 4th ఎస్టేట్ గా ఉండి దాదాపు తెలంగాణలో దాదాపు 25,000 మంది జర్నలిస్టులు, స్ట్రింగర్లు అందరూ వెళ్ళుకుంటారు అనుకుంటా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కలిపి 25,000 మంది. ఒక పెద్ద సమాజం, చిన్న విషయం కాదు, పెద్ద సంఖ్య అది. నిజంగా మీరందరూ కూడా సమాజానికి మేలు చేయాలనుకుని ఒక గొంతుకతో పూనుకొని ఉద్యమం చేస్తే ఎంత పెద్ద ప్రభుత్వమైనా దిగొస్తుంది. ఒక సామెత, మనము ఒక చిన్న కథ విన్నాం. ఏంటంటే, ఒక కుక్క పిల్ల ఇంటి గేటు దగ్గర కూర్చొని ఉంటేనే మూలుగుతూ ఉంటుందంట. అది మూలుగుతూనే ఉంటుంది, అర్థం కాదు వీళ్ళకు. నీళ్లు తాగినా అర్థం కాలేదు, భోజనం పెట్టిన దానికి అన్నం పెట్టినా అది ఆగుతలేదు మూలుగు. ఏంద్రా అంటే దాని కింద ఏదైనా గుచ్చుకుంటుంటది. ఒకసారి దాన్ని లేపు చూడు అని అన్నారు. అది పెద్దవని చెప్పినాడు. చెప్తే ఆయన పోయి చూస్తే ఏంటంటే కింద చిన్న కీల గుచ్చుకుంటుందంట. అంటే దానికి అక్కడి నుంచి లేచింత ఎక్కువ కూర్చుకుంటలేదు, అది నొప్పి పెడుతుంది కానీ కూర్చుకుంటలేదు. నేనేం చెప్పదలుచుకున్నా ఇక్కడ అంటే, మీరు ప్రభుత్వాలు ఊరికనే ప్రశ్నించి ఊరుకోవడము, లేకుంటే ఒకసారి వార్త రాసి ఊరుకోవడము, లేకుంటే డిమాండ్ చేసి ధర్నాలు చేసి ఊరుకోవడము, ఇట్లాంటి సెమినార్లు పెట్టో ప్రోగ్రాంలు పెట్టో ప్రశ్నించి ఊరుకోవడం కాకుండా, మీ సమస్యల పట్ల పూర్తి స్థాయిలో ఆ సమస్యలకు పరిష్కారం దొరికేదాకా కొట్లాడతారు లేదా నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు అట్లా కొట్లాడటం అనేది ఒట్టి మీ డిమాండ్ల విలువనే కాకుండా సమాజానికి సంబంధించిన చాలా అంశాలలో ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎత్తి చూపి రాసి ప్రసారం చేసి చూపించగలిగిన రోజు ప్రభుత్వం మీ డిమాండ్లకు లొంగే అవకాశం ఉంటుంది. అటు ప్రజల కోసము ఏదైతే పర్పస్ కోసం 4th ఎస్టేట్ గా మీరు ఉండాలనో, ఒక బ్యాక్ బోన్ గా ఉండాలనో సమాజానికి, అట్లా ఉంటూనే మీ డిమాండ్లు కూడా సాక్షాత్కారం అయ్యేటట్టు 2 విధాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫైట్ చేస్తేనే అటు సమాజం బాగుపడుతుంది, ఇటు ప్రభుత్వాలు మీ మాట వింటాయి, ఆ తర్వాత మీ జీవితాలు కూడా బాగుపడతాయి. రాబోయే తరాలకు కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. ఇక్కడ మనమందరము ఒక అద్భుతమైన ఉపన్యాసం కోసం చూడాలి. ఇప్పుడు రగన్న ఒక జర్నలిస్ట్ గా మొదలుపెట్టిండు.
చిన్నప్పటి నుంచి కూడా మనకు పరిచయమే, చిన్నోను నేను. ఆయన తెలంగాణ ఉద్యమంలో చేస్తున్న ప్రసంగాలు టీవీ డిబేట్లలో వింటూ ఎప్పుడు కూడా నేను ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కానీ నేను వినే ప్రయత్నం చేసేవాడిని. ఈ రోజు నేను కూడా తిరుగుతూ అక్కడిక్కడ ఏదైనా 4 ముచ్చట్లు చెప్పగలుగుతున్నానంటే వన్ ఆఫ్ ది మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నాకు రగన్ననే. అటువంటి మంచి నాయకుడు, మంచి వక్త ఈరోజు మన దగ్గర ఉన్నాడు. మీ జర్నలిస్ట్ ఫ్రెండ్ నుంచి ఉన్నవాడు కాబట్టి ఈరోజు మేజర్ గా ఆయన ప్రసంగానికి మేము అవకాశం ఇచ్చి నేను ఏం చేస్తున్నానంటే ఇవాళ ఆయన వెల్కమ్ చేస్తూ ప్రసాద్ హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనమందరము రగన్న మాట కోసం ఎదురు చూస్తున్నాం. రగన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ 2 మాటలు చెప్పాల్సిన ధర్మం నాకు ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. మన పక్కనే ఉన్న పటంచెరువు ప్రాంతంలో ఈనాడు పత్రికలో స్ట్రింగర్గా రగన్న జీవితం అంటే ఆయన సామాజిక స్పృహ అక్కడి నుంచి మొదలైంది. ఈనాడులో పనిచేసిన తర్వాత చాలా అనేక సెన్సేషనల్ వార్తల్ని ఈనాడులో ఒక స్ట్రింగర్గా ఉంటూ రాష్ట్రంలో సంచలనాలను రేపించేటువంటి అనేక వార్తల్ని ఆయన రాయగలిగింది. ఆ రోజు ఆయన రాసినటువంటి వార్తలపైన అసెంబ్లీలో కూడా చర్చలు జరిగినాయి. అంటే ఒక బెస్ట్ జర్నలిస్ట్ గా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే పటాన్చెరులో పుట్టినటువంటి వ్యక్తి, పటాన్చెరు ప్రాంతంలో పెరిగినటువంటి వ్యక్తి కూడా కాదు. దుబ్బాక ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఉండి పటాన్చెరువుకు వచ్చిన తర్వాత పటాన్చెరువులో సామాజిక స్పృహతోటి ఒక పత్రికలో, ఈనాడు పత్రికలో విలేకరిగా చేరి అనేక రకాల సెన్సేషనల్ వార్తల్ని అందించినటువంటి వ్యక్తి రఘునందన్ గారు. ఆ తర్వాత మనకందరికీ తెలుసు, అక్కడి వరకు మాకు తెలుసు, ఆ తర్వాత ప్రజలందరికీ తెలుసు, ఆయన న్యాయవాదిగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఉద్యమం ఉర్రూతలు సాగిస్తున్నప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీని మెదక్ జిల్లాలో బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓటమి చవిచూసినా కూడా ఆయన ఎప్పుడు ఉద్యమంలో వెనుకడుగు వేయలేదు. అంటే ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉండి, ప్రజల మధ్యన ఉండి కొంత తెలివైనోడు ఉంటే టీఆర్ఎస్ పార్టీలో పెద్దరికి నచ్చదు. కాబట్టి ఎందుకంటే ఏది నేను చెప్పిందే వినాలే, నేను చెప్పిందే చేయాలి అనేటువంటి మనస్తత్వంతో ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటే నచ్చదు. కాబట్టి ఇలా ఆయనకు రగన్న నచ్చలేదు, టీజేయూ కూడా నచ్చదు, ఎందుకంటే ప్రశ్నిస్తాం కాబట్టి. కానీ ఆయనకి ఏం కావాలంటే ఏది ఎరుపనొద్దు, ఎరుపును ఆయన తెలుపు కదా, తెల్ల ఉంది కదా అంటే ఆయన వంది మాటలందరూ అసలు నీకు బాగా తెలిసింది, అది తెల్లగానే ఉంది, మేమందరం ఎరుపు అనుకుంటాం కదా, తెల్లగానే ఉంది అని చెప్తారు ఆయన. కాబట్టి అట్లాంటి వాళ్ళు నచ్చుతారు. కాబట్టి ఆయన మధ్యన అయ్యాల ఆయన పక్కన అట్లాంటి వాళ్ళే చేరినారు అందరూ. ఆ ప్రశ్నించే గొంతు కాబట్టే బయటకు వచ్చిండు. బయటికి రావడమే తెలంగాణ ప్రజలకు మంచిది కూడా అయిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కనీసం వాస్తవాల్ని, ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని బహిరంగంగా రాష్ట్రమంతా వినిపించేలా, రాష్ట్రమే కాదు దేశమంతా వినిపించేలా తన గొంతును విప్పుతున్నటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు. కాబట్టి మేమైతే అనుకుంటున్నాం ఆయన బయటకు వచ్చిందే చాలా మంచిదైంది తెలంగాణ ప్రజానీకానికి. మరి ఆయన కొంత రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు కావచ్చు, పదవులు అందులో ఉంటే ఇంకేమైనా ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉండేనేమో, కొద్దిగా లొంగితే మాట్లాడకుండా ఉంటే ఉండేనేమో. కానీ ఇలా ఆయన మాట్లాడడం, ఆయన బయటకు రావడం వల్ల తెలంగాణ ప్రజలందరికీ ఒక గొంతు దొరికింది. తెలంగాణ ప్రజలందరి బాధల్ని వినిపించేటువంటి గొంతు ఇలా అసెంబ్లీలో కూడా మోగుతా ఉందంటే ఆయన బయటకు రావడమే తెలంగాణ ప్రజలకు మంచిదైందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి అలాంటి రఘునందన్ రావు గారు మాట్లాడే ముందు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన వారికి చిరు సత్కారం. అలాగనే మేము ఈరోజు ఆయన మ్యారేజ్ అని చెప్పి సోషల్ మీడియాలో చూసినాం. కానీ ఈ రోజు అంట 2 రోజుల తర్వాత ఆయన మ్యారేజ్ ఉంది, కానీ మేము ఈ రోజే ఆయన మ్యారేజ్ అని కూడా ముందుగానే జరుపుకోవాలనుకుంటున్నాం. కాబట్టి వారికి
ఇప్పుడు రఘునందన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షుడు మిత్రుడు, నాతో పాటు నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు కూడా కపూర్ ప్రసాద్ గారు జర్నలిస్ట్గా ఉండే, నాతో పాటు జర్నలిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షునిగా ఎదిగినటువంటి మిత్రుడు, నేటి కార్యక్రమానికి సభాధ్యక్షుడు గౌరవనీయులు కపూర్ ప్రసాద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి 2 న్యూస్ ఛానళ్లను రిప్రజెంట్ చేస్తూ వాటికి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి మా జిల్లావాసి, నాతో పాటు చాలా కాలం మా తమ్ముడికి కొలీగ్ ఇన్ఫాక్ట్ గురువారెడ్డి గారు, మిత్రుడు దారం గురువారెడ్డి గారు, అమ్మ న్యూస్ ఛానల్ ఎండి చైర్మన్ మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ మిత్రుడు మా నియోజకవర్గం పక్క నియోజకవర్గమే గజ్వెల్ సోదరుడు స్వామి గారు, సీనియర్ జర్నలిస్టులు పెద్దలు దాసన్న గారు, నర్సన్న గారు, శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా జర్నలిస్ట్ మిత్రులు, నా సహచర న్యాయవాది సోదరుడు శ్రీనివాస్ గారు, వేదిక ముందు ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా డైరీ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. నిన్న రాత్రి జనగామలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ముగించుకొని వచ్చినాం. ప్రతిరోజు రాత్రి 12 దాకా దుమ్ము దుళ్ళు అరుస్తూ వచ్చినాం. కొంత గొంతు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తలేదు, దయించి మన్నించాలి. ఎందుకంటే రఘునందన్ రావు అంటేనే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అని, ప్రశ్నించే గొంతుక అని ప్రజలు చాలా మంది ట్యాగ్ లైన్లు పెట్టి దుబ్బాక ఉప ఎన్నికల లోపల నా ప్రచారాలు అందరూ కూడా పనిచేసిండ్రు. మా ప్రసాద్ అన్న కూడా రగన్న బాగా మాట్లాడతాడని చెప్పిండు. కానీ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో గొంతు కొంత సహకరిస్తలేదు. ఐఎమ్ సఫరింగ్ విత్ కోల్డ్ అండ్ కాఫ్. మీ అంచనాల మేరకు మాట్లాడకపోతే మన్నించాలని ముందుగానే మిమ్మల్ని కూడా ఎక్స్క్యూజ్ కోరుతా ఉన్నాను. సో నా నేతిందంటే మొదటి నుంచి కూడా అడిగితే ఎవరు కూడా మనకి సమానమైనటువంటి అవకాశాలు ఇయ్యారు. అది పోకిరి అనే ఒక సినిమా నేను చాలాసార్లు చూసినాను నా జీవితంలో. చాలా రాజకీయ వేదికల మీద కూడా పోకిరి సినిమా గురించి నేను చెప్తా ఉంటాను. దాంట్లో ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక నటుడి పాత్రలో ప్రకాష్ రాజ్ అనేక నగ్న సత్యాల్ని ప్రజలకు చెప్తాడు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనట్టు, తీసుకున్నవాడికి తీసుకున్నట్టు. ఏది కూడా లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలన్నట్టు ప్రకాష్ రాజ్ మాటలను అర్థం చేసుకోవాలనుకుంటే మీరు అక్కడ ఉండి నాకు జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎట్లా ఉన్నాయి, నేను దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీరు అట్లా రిసీవ్ చేసుకోవచ్చు. ప్రకాష్ రాజ్ పక్కన ఒక నెగటివ్ క్యారెక్టర్ అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. ఆ విలన్ పక్కన ఇంకొక విలన్ గా పనిచేస్తూ ఉంటది ఒక అమ్మాయి. ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ ఒక మాట చెప్తాడు. ఏదో ఇన్సిడెంట్ లోపల ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయిని గిల్లుతాడు ప్రకాష్ రాజ్. అమ్మాయి అరుస్తే అప్పుడు చెప్తాడు వాడు ఏం చెప్తాడు అన్న వాళ్ళందరికీ అర్థమైంది విషయం. అట్లే అది రాజకీయమైనా ఇంకొకటైనా నచ్చింది అని అంటే దాన్ని లాక్కోవడం, ఆక్రమించుకోవడం తప్ప ఇంకొకటి లేదు అని చెప్తాడు ప్రకాష్ రాజ్ గారు. ఆ సినిమా స్ఫూర్తి, ఆ సినిమా బాటం లైన్ లోపల. సో జర్నలిస్ట్ మిత్రులు, ప్రజాస్వామ్యంలో అందరికంటే గొప్ప పాత్ర పోషించాల్సింది ఎవరంటే జర్నలిస్ట్ మిత్రులు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే పత్రికలు బాగుండాలి, మా జర్నలిస్ట్ మిత్రులు బాగుండాలి. మేము 1995లో నేను ఈనాడులో జర్నలిస్ట్ గా ప్రారంభించినప్పుడు నా లైఫ్ నేను ఇప్పటిలాగానైతే లేదు, దయచేసి ఏమనుకోవద్దు ఇప్పుడున్న జర్నలిస్ట్ మిత్రులు. ఇప్పుడు మా కృష్ణమూర్తి గారు కూర్చున్నట్టు మంచిగా కాలు మీద కాలేసుకొని కూర్చుంది. నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న స్ట్రింగర్ని. నేను మండల పరిషత్ మీటింగ్లకు పోతే మంత్రి వచ్చిందంటే లేచి నమస్తే పెడతారు మన జర్నలిస్టులు. మేము అప్పుడు గట్లే కాలు మీద కాలేసుకొని కూర్చుంది. టీటు వాడే వస్తాడు, వాడే దగ్గరకు వచ్చి నమస్తే పెడతాడని అంత ధైర్యంగా ఉన్నాం మేము. 95లో అప్పుడు యోధులు మంత్రులు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా బుడుబుక్కలేశాలు వేస్తారు. కానీ అప్పుడున్న మంత్రులకి కొంత విలువ తెలుసు, కొంత తెలిసిన వాళ్ళు మంత్రులు కొందరు. ఆ రోజులలో కేసీఆర్ గారు, కర్ణం రామచంద్రరావు గారు అట్లాంటి వాళ్ళు మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు వస్తే కూడా మేమేం పెద్ద భయపడకపోదు. ఇప్పుడు దురదృష్టం ఏమైందంటే మనోళ్ళే పోయి దర్వాజు తీస్తున్నారు, మనోళ్ళే పోయి దర్వాజు వేసేదాకా జర్నలిజం విలువని తగ్గిస్తా ఉన్నారు. ఇక్కడనే పంచాయతీ స్టార్ట్ అవుతుంది. అందుకే వాళ్ళకంత ధైర్యం వచ్చింది. ఏమని 5 కిలోమీటర్ల లోపలికి పొందబెడతా అన్న సపోర్ట్ వస్తలేదు, యాజమాన్యాలు మాట్లాడతలేవు, కంట్రిబ్యూటర్లు మాట్లాడలేనటువంటి స్థితి ఉంది. బాగా వదిలితేనే బతకొచ్చు అనేటువంటి పరిస్థితికి జర్నలిస్ట్ మిత్రులు వచ్చిర్రు. ఇది దురదృష్టకరం. డెమోక్రసీలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉన్నప్పుడు నెహ్రూ గారికి పార్లమెంట్ లో ఒక రోజు ఒక డౌట్ వస్తుంది. అటు పక్కన జయప్రకాష్ నారాయణ గారు అనుకుంటా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు. ఒకరోజు నెహ్రూ గారు అడుగుతారు, మీరు పట్టుమని 10 మంది లేరు, మేము ఏం చేసినా మీరు దానికి నెగటివ్ మాట్లాడుతూ ఉన్నారు, అసలు మీ ఆలోచన విధానంలోనే ఎక్కడో పొరపాటు ఉన్నట్టుంది, ఏది మీ ఉద్దేశం ఏంది అని చెప్పి ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి
దేశ తొలిదాని జవహర్లాల్ నెహ్రూ గారు అడిగితే అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ మీరు మాట్లాడిన ప్రతి మాటకి బల్లలు జరచడానికి మీ వెనకాల ట్రెజరీ బెంచ్ సభ్యులు ఉంటారు సార్. మేము ఒక్కలమున్నా, ఇద్దరమున్నా, ఐదుగురమున్నా మేము ప్రజల పక్షాన మాట్లాడాలనే ప్రజలు మమ్మల్ని గెలిపించి పంపించారు సార్. ప్రతిపక్షం అంటే పాలపక్షానికి అద్దం లాంటిది. మీరు చేసేటువంటి ప్రతి తప్పుని ఎత్తి చూపించడమే మా బాధ్యత. కాబట్టి మేము మా పాత్రను ఆ దిశగా పోషిస్తున్నామని చెప్పి ఆ రోజు లోక్సభలో జరిగినటువంటి సంభాషణలో ఇప్పుడున్నట్టుండదు. ఇప్పుడు స్పీకర్ కట్టంటే కట్టు, పట్టంటే పట్టు, కూర్చుంటే కూర్చోవాలి. అటు దిక్కున్నలకు అనుకూలంగా మాట్లాడితేనే ఇటు దిక్కు మైక్ ఆన్ ఉంటుంది, లేకపోతే మైక్ ఆన్ ఉండదు. అట్లా అప్పుడు ఆ రోజులలో తొలి దేశ ప్రధానిని విమర్శిస్తే కూడా వారంతా పాజిటివ్ గా తీసుకొని సభల్ని ఉందాగా నడిపినటువంటి రోజులు. ఇవాళ ఆ పాత్ర ఈ రాష్ట్రంలో దురదృష్టకరం. ప్రతిపక్షం పోషించలేకపోతుంది. కాబట్టి ఆ పాత్రని మా జర్నలిస్ట్ మిత్రులైనా పోషించాలని చెప్పి నేను సవినయంగా వారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. సరే, రకరకాలైనటువంటి యాజమాన్యాలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు. మనం రాసిన వార్త పైదాకా పోతుందా, ప్రచురించబడుతుందా, అది కేబుల్ న్యూస్ ఉంటే ఆ కేబుల్ కనెక్షన్ సిద్దిపేట ఆయన చేతుల, కరీంనగర్ ఆయన చేతుల, నిజామాబాద్ ఇంకొక ఆయన ఎమ్మెల్యే చేతుల, అధికార పార్టీ చేతులనే కేబుల్ ఉంటున్నాయి. కాబట్టి వార్తలు ఏం రావద్దు, ఏ టైంలో కరెంటు బంద్ చేయాలి, ఏ టైంలో వార్త కట్ చేయాలి అనేది కూడా వాళ్ళే నియంత్రించే దుస్థితికి వచ్చింది. కాబట్టి ఈ మధ్యలో పెరిగినటువంటి కొంచెం సోషల్ మీడియా ఇంపాక్ట్, డిజిటల్ మీడియా ఇంపాక్ట్ వల్ల పాలకపక్షం కొంచెం భయపడుతుంది తప్ప లేకపోతే ప్రతిపక్షం లేదు, పత్రికలు లేవు, జర్నలిస్ట్ లేవు. అసలు నిరసన గలమే ఈ రాష్ట్రంలో ఉండొద్దనేటువంటి ఒక నియంత్రిత ధోరణి వైపు మన డెమోక్రటిక్ సమాజం పోవడం అనేది దురదృష్టకరం. కొంతమందికి వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది మాట్లాడితే. నాలాంటి వాడికి ఉన్నదినట్టు మాట్లాడితే ఊరంతా శత్రువులే అన్నట్టు రఘునందన్ ఏడున్నా గట్లే మాట్లాడతాడు, మోర్దోపోన్ లెక్కనే మాట్లాడతాడు. నేను మోర్దోపోన్ లెక్కనే మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడలేరని అనుకుంటే నేను మాట్లాడాలని అనుకుంటాను. నేను నాకు నిజంగా కూడా ఆ ట్యాగ్ లైన్ ఎవరిచ్చారు నాకు తెలియదు, కానీ రఘునందన్ రావు విల్ ఆల్వేస్ ట్రై టు బి ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గానే ఉండాలని కోరుకుంటా. నాకు ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఎంపీ పదవి వస్తుందా, పార్టీ అధ్యక్ష పదవి వస్తుందా, ముఖ్యమంత్రి ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నా దృష్టికి ఒక సమస్య వస్తే బరాబర్ ఆ సమస్యను ప్రజాబాహల్యంలో ప్రస్తావించేందుకు స్వపక్షం విపక్షం అనే తేడా లేక ఎవరు తప్పు చేసినా ఎండగట్టడానికి నాకేం మొహమాటం లేదు, ఉండదు. నేను గిట్లే ఉంటా, గిట్లే బతుకుతా, గిట్లే ముగిస్తాను కూడా జీవితాన్ని తప్ప ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ సమ్వేర్ ఎట్ సమ్ జంక్షన్. కాంప్రమైజ్ అయితే జీవితాల్లో చాలా మందికి చాలా వస్తాయి. అల్లం బెల్లం అవుతుంది, నచ్చని అల్లం ఇలా బెల్లం అవుతుంది, పక్కనే కుర్చీ అవుతుంది, బంగ్లాలు వస్తాయి, కార్లు వస్తాయి, ప్రోటోకాల్లు వస్తాయి. సమాజం కోసమే పుట్టినాం, ఎర్ర జెండానే మోసినాం, మా నీతి జాతి ధర్మం అంతా పేదల పక్షమే అని చెప్పిన అల్లం తెలంగాణ వచ్చినాక పాలక పక్షానికి బెల్లం అయిండు. జర్నలిస్టుల కష్టాలన్నింటినీ తీసుకుపోయి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మాటలు చెప్పమంటే కేసీఆర్ గారు చాలా బాగా చెప్తాడు. ఇటు సైడ్ ఎంత గొప్పగా చెప్తాడో అటు సైడ్ కూర్చుంటే కూడా అంతే గొప్పగా చెప్పగలిగేటువంటి నైపుణ్యాన్ని భగవంతుడు ఆయనకి ఇచ్చిండు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం బీయింగ్ ఏ జర్నలిస్ట్ అనేది మన జర్నలిస్ట్ మిత్రులు కూడా ఆలోచించుకోవాలి. నాకు ఉంది కుటుంబం, మీకెట్లా కుటుంబాలు ఉన్నాయనే బాధ భయమదో నాకు అట్లా కుటుంబం ఉంది. నా మీద కూడా పోలీసులు కేసులు పెడుతూనే ఉంటారు, కానీ దేనికి భయపడతలేదు. ఉన్నట్టు రాసేటువంటి సందర్భం లోపల మీ మీద కూడా కేసులు అవుతాయి, మేనేజ్మెంట్లు భయపట్టిస్తాయి, మీకు వ్యక్తిగతమైనటువంటి బెదిరింపు కాల్సి వస్తాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకడు ఎదురు తిరగకపోతే ఈ సమాజం మారది. ఈ 140 కోట్ల దేశంలో ప్రశ్నించే గొంతులు బతుకుతూనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అనేటువంటి మాట మీరు మేమందరం అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఈ రెండు సరైనటువంటి రీతిలో పనిచేస్తలేమంటే నిలబడి ప్రశ్నించాల్సినటువంటి 4వ స్తంభమే మా జర్నలిస్టు మిత్రులు. రకరకాలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అవసరాలు, ఇబ్బందులు మీకు ఉంటుండొచ్చు. వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ప్రజల గొంతుకగా మీరు నిలబడతారని, అది ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ కావాలి. ఆ ఒక్క అడుగే చివరి దాకా సమస్య పోరాడుతందుకు ముందుకు తీసుకుపోవాలని భగవంతుడు మీకు ఆ శక్తినివ్వాలని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మిత్రుడు కప్పర ప్రసాద్ గారి నాయకత్వంలో జరుపుతున్నటువంటి పోరాటాలకి మా పార్టీగా, రఘునందన్ గా మన అసెంబ్లీలో గౌరవ సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ఎటకారంగా చెప్పిండు, ఒక వకీల్ సాబుగా బరాబరు మీరు చేసే తప్పుల్ని ఎదిరించడానికి తప్పకుండా నిల్చుంటాం మిస్టర్ కేటీఆర్ అని ఆ రోజు చెప్పినా భవిష్యత్తులో కూడా అదే రకంగా నిలబడతానని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఇందాక ప్రసాద్ గారు పదే చెప్తా ఉన్నాడు, యుద్ధం చేసినట్టు ఏదో కత్తులు పట్టుకొని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కత్తులు కటార్లతో యుద్ధం చేయాల్సినటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడంతా జస్ట్ మీ చేతిలో ఉన్న మొబైలే ఒక మారణాయుధం కంటే భయంకరంగా దాన్ని వాడుకోవచ్చు.
మీరు ప్రజెంట్ చేసేటువంటి వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకపోవచ్చు, దాన్ని ఎవరు ప్రజెంట్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ ఇవాళ వచ్చినటువంటి సోషల్ మీడియా, ఇవాళ వచ్చినటువంటి బ్లాగులు కానీ ట్విట్టర్ కానీ మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న వార్త, ఒక చిన్న బ్లాగ్ ఈ దేశ రాజకీయాల్లో అనేక సందర్భాల లోపల చర్చనీయాంశం అవుతుంది. పాకిస్తాన్ లాంటి దేశాలలో కూడా ఇలా సోషల్ మీడియాలో చూసి జనమంతా ఒక దగ్గరకు జమకూడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నాలు నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. సింగపూర్లో, చైనాలో, అంటే నియంతృత్వ దేశాలలో ఎక్కడైతే ఫ్రీ ఎక్స్ప్రెషన్ లేదో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదో అట్లాంటి దగ్గర కూడా చిన్న యువకులు పెడుతున్నటువంటి ఒక్కొక్క చిన్న ట్వీట్ ఆ దేశ అధ్యక్షుల్ని కదిలించేంత గొప్పగా పోతుంది. ఏమైంది మరి మన ప్రజాస్వామ్య దేశానికి? ఏం మాట్లాడకూడదన్న అనేక రకాలైనటువంటి భయాలు, ఆందోళనతోటి జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. సమస్యలు లేవని నేను చెప్పలేదు, సమస్యలు ఉన్నాయి. మేము కట్టుబడిగా పనిచేసినప్పుడు నేను, నా దోస్తు ఇంకొక, నేను ఈనాడులో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో చేసేవాడు సుధాకర్ అని ఒక మిత్రుడు. మొన్న ఆయన కూడా కోపం వచ్చి రిజైన్ చేసిండు. ఇద్దరం కలిసి ఆయన మోటార్ సైకిల్ మీద ఒకరోజు, నా మోటార్ సైకిల్ మీద ఒకరోజు వచ్చేవాళ్ళం పటాన్చేరు నుంచి. ముందు ఆంధ్రజ్యోతి గేట్ కాడ ఇచ్చి, తర్వాత వచ్చి ఈనాడు గేట్ కాడ కవర్ ఇచ్చి పెట్టేవాళ్ళం. 1 లీటర్ పెట్రోల్ పోసుకొని అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం ఇద్దరం. దట్ వాజ్ అవర్ సిచ్యువేషన్ ఇన్ 1995. ఆడికెళ్ళి ఈడాకు వచ్చినాం. ఇందాక ప్రసాద్ అన్న చెప్పినట్టు మా జిల్లాలో 5,000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కాపాడినాం. అసెంబ్లీలో చర్చ వచ్చేదాకా రాసినాం. ఎరినేని సీతాదేవి అనేటువంటి నాటి ఒక ఎమ్మెల్యే అధ్యక్షతన 32 మంది ఎమ్మెల్యేల హౌస్ కమిటీ మా జిల్లాలో పర్యటించింది. మా మెదక్ జిల్లాలో పటాన్చెరు, జిన్నారం, రామచంద్రాపురం, బొల్లారం లాంటి ఏరియాలో వేలాది ఎకరాలని ఆ రోజు హౌస్ కమిటీ సీజ్ చేసింది. స్టిల్ ద కేస్ ఈస్ పెండింగ్ బిఫోర్ సుప్రీంకోర్టు. అంతదాకా కొట్లాడుకుంటూ వచ్చినాం. నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు మా ఏరియాలో పొల్యూషన్ మీద బాగా కొట్లాడదు. పటాన్చెరు ఏరియాలో కాలుష్యానికి కాసారంగా మారింది, నక్కవాగు చచ్చిపోయింది. ఇవన్నీ జస్టిస్ జీవన్ రెడ్డి గారు మాట్లాడిందంటే మేము రాసేటువంటి ఉత్తరాలు అప్పుడు అన్నీ లేవు. ఫేస్బుక్లు, ఇన్స్టాలు, టెలిగ్రామ్లు ఇవన్నీ లేకుండా ఉండే. మేము అప్పుడు పోస్ట్ కార్డు ఉద్యమాలు నడిపేటోళ్ళు. సుప్రీంకోర్టు జడ్జీలకు కూడా రాసేటోళ్ళం నక్కవాగు మీద, నక్కవాగు పరిస్థితుల మీద. సాక్షాత్తు జడ్జిల్నే పటాన్చెరుకు పిలిపించేంత రాగా పోరాడినాం. నా విజ్ఞప్తి ఏంటంటే అల్టిమేట్ మీకు అందరికి చెప్పడం, నేనేదో గొప్ప కొట్లాడని కాదు, ఆ శక్తి మీ లోపల కూడా ఉంది. బట్ ఓన్లీ ద థింగ్ ఈ సంకల్పం ఉండాలి. ఏమొస్తుంది ఊకే కొట్లాడితే ఏమొస్తుంది? ఏనో దగ్గర కాంప్రమైజ్ అయిపోతే జీవితం ప్రశాంతంగా ఉంటది కదా, సుఖశాంతులతో ఉండొచ్చు కదా, పెళ్ళాం పిల్లలను హ్యాపీగా ఉంటారు అని అనుకునేటువంటి పరిస్థితుల్ని సమాజం మనకు కల్పిస్తుంది. దాంట్లో ఎంత సుఖం ఉంది, ఎంత శాంతి ఉందో నాకు తెలియదు. కానీ కొట్లాడితేనే బాగుంటాం, సమాజం దిక్కుంటేనే బాగుంటాం, బాధిత పక్షాల పక్షాన్ని మాట్లాడితేనే మన గౌరవం ఉంటుంది తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ గొప్ప గౌరవం కానీ సంతృప్తి కానీ ఏం మిగలదని అనేది నేను మనస్ఫూర్తిగా నమ్మిన కాబట్టి సమాజంలో ఎక్కడ కష్టం ఉంటే అక్కడ కొట్లాడుతూ వస్తా ఉన్నా. మాట్లాడడానికి మాకు అసెంబ్లీలో అవకాశం దొరకలేదు. తప్పకుండా అవకాశం దొరికిన ప్రతి వేదిక మీద తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పడుతున్నటువంటి కష్టాలు, అక్రిడేషన్ కార్డుల దగ్గర నుంచి మొదలుకుంటే హౌస్ ప్లాట్ల దాకా మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టం విషయం లోపల ఒక్కడిగా నా జీవితాన్ని జర్నలిస్ట్ గా ప్రారంభించి నేను చాలాసార్లు చెప్తా. నాకు ఇన్ని తెలివితేటలు ఏడికొచ్చి ఏరికెళ్ళి వచ్చినాయంటే నాకు చదువు చెప్పినటువంటి మా సార్లు ఒకెత్తు అయితే నేను పనిచేసినటువంటి ఆ సంస్థ, ఈ గేట్కి అపోజిట్ సైడ్ ఉన్నటువంటి సంస్థలో ఉండేటువంటి డిసిప్లిన్ నన్ను ఈ రోజు ఈ స్థాయి దాకా తీసుకొచ్చింది. నేను ఆడ పనిచేసింది 10 ఏళ్ళు కూడా కాదు. కానీ సమాజం ఏంది, సమాజంలో వ్యక్తులు ఎట్లుంటారు, సమాజం గురించి మనం ఏం నేర్చుకోవచ్చు, సమాజానికి మనం ఎట్లా పనిచేయవచ్చు అనేది ఆ సంస్థ కొంతవరకు నేర్పింది. మొదటి నుంచి కూడా నేను వ్యక్తిగతంగా కూడా డిసిప్లిన్ ఉంటాను కాబట్టి నా డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ ఇంకొంచెం తోడు కావడంతో సమస్యల పట్ల పోరాటం అనేది ఆడ మొదలు పెట్టినాను. ఆడ కూడా కొన్ని లిమిటేషన్స్ కనబడ్డప్పుడు అప్పుడే స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంతో నా కెరియర్ ని ప్రారంభించి నేను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. ఎప్పుడు కూడా నేను చేస్తున్న పనితో సంతృప్తి చెందక ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో మిగిలి ఉన్నటువంటి తపనతోటి కొట్లాడితేనే మనిషికి ప్రోగ్రెస్ ఉంటుంది. మీకు ఏదైనా చెప్పాలంటే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టు మీరంతా జీవితాన్ని చూసి తలలు వండినటువంటి సీనియర్ జర్నలిస్టులు. మీకు నేను చెప్పాల్సింది, నేర్పించాల్సింది, సూచనలు ఇవ్వాల్సింది కూడా ఏముందని నేను అనుకోను. మీరు కథం నడిపి ఏదైనా ఒక సమస్య మీద కొట్లాడుతున్నప్పుడు తప్పకుండా మీకు ఇంకొంచెం గట్టిగా వినబడాలని మీరు కోరుకుంటే ఒక రఘునందన్ గా, ఒక జర్నలిస్ట్ గా, ఒక వకీల్ గా, ప్రస్తుతం ఒక గౌరవ శాసనసభ్యునిగా, చట్టం తెలిసినటువంటి ఒక వకీల్ సాబ్గా మీ పక్షాన్ని ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ మరోసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మనం ఏం కావాలో, రఘునందన్ గారి నుంచి ఏం ఆశించామో
ఆ మద్దతు మనకు దొరికినందుకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మాకు మీ సహకారం అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీరు మా వెంట నిలబడతామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీ మాకు కొండంత బలాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో కూడా మీ హామీ ద్వారా మేము మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ మన స్వామి బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మన అతిథి శ్రీనివాస్ గారిని సన్మానించాల్సిందిగా రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి స్వామిని కోరుతా ఉన్నాం. ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. అందరూ మాట్లాడితే సమయం లేదు కాబట్టి వాళ్ళందరి తరం వాళ్ళందరినీ కూడా క్షమాపణలు కోరుతూ మరి స్వామి ఇప్పటిదాకా అన్నగారు చెప్పినట్టు మీకు దుబ్బాక ఎమ్మెల్యే గారు ఇప్పుడు జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్యే అన్నారు. వారు ఎమ్మెల్యే కాదు, వారు ఎప్పటికీ జర్నలిస్ట్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రశ్నించే గొంతు ఎప్పుడు కూడా జర్నలిస్టే. వారు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ఇంకేదైనా కానీ వారు ఎప్పుడు కూడా జర్నలిస్టే. మీరు వారిని కంపల్సరీ ఇటువంటి వాటికి ఇన్వైట్ చేసి వాళ్ళని తీసుకోండి. అన్నగారికి ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేయాలి. ఒక అడ్వకేట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లే నేను ఒకటి ఏం అడుగుతున్నా అంటే ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిండ్రు ఎడ్యుకేషన్, హౌజెస్, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ జర్నలిస్ట్ కావాలంటే అన్నగారు తలుచుకుంటే ఏంటంటే అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఒక హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ ఉంది, పోలీస్ బీసీ దానికి కార్పొరేషన్ ఉంది, ప్రతి ఒక్క దానికి కార్పొరేషన్ ఉంది. దీనికి నేను అన్నగారు ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే జర్నలిస్టులకు కూడా జర్నలిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి కార్పొరేషన్ కృషి చేయాలని చెప్పేసి దానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, దానికి ఒక రిటైర్డ్ జడ్జ్ చైర్మన్ గా ఉండి ఈ జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడాలని అన్నగారికి ఒక హంబుల్ రిక్వెస్ట్ చేసినా దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి దానికి కృషి చేస్తారని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు మైక్ అడిగితే స్వామి మైక్ ఇచ్చిండు కానీ ఆడ నేను మైక్ అడిగితే స్పీకర్ ఇయ్యాడు. అట్లా ఎవరు మాట్లాడలేదు. ఇద్దరు గదివేలు కాబట్టి నువ్వు అడగంగానే స్వామి ఇచ్చిండు. కానీ ఆడ నేను మైక్ అడిగితే స్పీకర్ గారు నాకు మైక్ ఇవ్వరు. తప్పకుండా మైక్ ఇస్తే బరాబర్ మాట్లాడి చూపెడతాను. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి సక్సెస్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు కప్ర ప్రసాదరావు గారికి, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షులు నరసింహ గారు సన్మానం చేస్తారు. స్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామిని బాబురావు దాసన్న గారిని సన్మానించాల్సిందిగా రాష్ట్ర నాయకులు బాపురావు గారిని కోరుతా ఉన్నారు. పిలువగానే విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంతటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జర్నలిస్టుల సమస్యల మీద మాట్లాడి మద్దతుగా నిలిచినందుకు దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారికి, ఇక్కడికి ముఖ్య అతిథి చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి, అందరికి కూడా పేరు పేరున గురువారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన జర్నలిస్టులందరికీ, వివిధ జిల్లాల అధ్యక్షులకు, పదాధికారులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాను.
ఒకసారి జిల్లా అధ్యక్షులందరూ మీదికి రావాలి. హైట్ ఉన్నా కదా మళ్ళా కట్టలేదు. హోమియోపతి వైద్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బసవానందం